ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని లాగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్ కోసం చూద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే, సపోజ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ ఫర్ ద ఫంక్షన్ fx, y, z సబ్జెక్ట్ టు ద కండిషన్ 5x, y, z. ఈ రెండు ఈక్వేషన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రెండు ఈక్వేషన్స్ బట్టి లాగ్రాంజెస్ ఫంక్షన్ ని మనం ఫార్మ్ చేయాలన్నమాట. ఎలా? fx, y, z ప్లస్ లాంబ్డా ఇంటూ 5x, y, z. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చేస్తారనమాట. వెర్ లాంబ్డా ఇస్ ద లాగ్రాంజియన్ మల్టిప్లై విచ్ ఇస్ డిటర్మైన్డ్ బై ద ఫాలోయింగ్ కండిషన్స్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనకి, అదే సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మనం డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ ని మనం ఫైండ్ చేయాలి. ఏ ఈక్వేషన్ కి? ఈ మొత్తం ఈక్వేషన్ కి అనమాట. అందుకనే డో ఎఫ్ బై డో ఎక్స్ ఇది మనకి ఏంటి అంటే, ఇది క్యాపిటల్, ఇది డో 5 బై డో ఎక్స్ అనమాట, లాంబ్డా. ఓకేనా? ఇది 2, 3, 4 ఈక్వేషన్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు స్టెప్ 3 అంటే ఏంటి? ఇవి మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. దాని నుంచి మనం మినిమం వాల్యూ అయితే మినిమం, మాక్సిమం వాల్యూ అయితే మాక్సిమం ఫైండ్ చేస్తాం అనమాట. ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ ఉంది కదా, మనకి ఏమన్నారు? ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ గివెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3a అన్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? గెట్ ఎఫ్ ఎక్స్, వై, జెడ్ అనేది మనం ఇది అనుకుంటాం. ఈ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇది 1. నెక్స్ట్ ఏంటి? మనం 5 కదా అనుకోవాలి. ఎక్స్, వై, జెడ్ ఏంటి? ఈ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 3a. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అనమాట. దట్ ఈస్ దాన్ని మనం ఏమంటాము? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 3a ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాగ్రాంజెస్ ఫంక్షన్ ని మనం ఫార్మ్ చేయాలి. లాగ్రాంజెస్ ఫంక్షన్ ఏమవుతుంది మనకి? ఎఫ్ ఎక్స్, వై, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఎక్స్, వై, జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5x, y, z. మనకి ఇది ఏమొచ్చింది? ఇది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా. 5x, y, z అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 3a. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేస్తాము అంటే, డో ఎఫ్ బై డో ఎక్స్ మనం ఫైండ్ చేస్తాం. ఏమవుతుంది మనకి? ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏంటి? దీని మీనింగ్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో 5 బై డో ఎక్స్. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏంటి? 2x ప్లస్ లాంబ్డా ఇంటూ మనకి ఏమవుతుంది? డో 5 బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1 అనేది రావడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకి 2x సాల్వ్ చేస్తే మనకి ఏమైంది? ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా బై 2. అదేవిధంగా డో 5 బై డో వై ఏమవుతుంది మనకి? దీని మీనింగ్ డో ఎఫ్ బై డో వై ప్లస్ లాంబ్డా ఇంటూ డో 5 బై డో వై. డో ఎఫ్ బై డో వై అంటే మనకి ఏంటి? 2y ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనకి మైనస్ లాంబ్డా బై 2. అలాగే డో ఎఫ్ బై డో జెడ్ అంటే డో ఎఫ్ బై డో జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో 5 బై డో జెడ్. డో ఎఫ్ బై డో జెడ్ అంటే మనకి 2z ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి మైనస్ లాంబ్డా బై 2. ఇప్పుడు మనకి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ మనకి లాంబ్డాలో వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ ఎక్స్, వై, జెడ్ ని ఈక్వేషన్ 2 లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో చేస్తే మనకి ఏమైతుంది? సబ్స్టిట్యూట్ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. ఇది మనకి ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైతుంది? we get minus lambda by 2 minus lambda by 2 minus lambda by 2 is equals to 3a minus 3 lambda by 2 is equals to 3a. ఈ 3 cancel అయిపోతే మనకి లాంబ్డా ఏమవుతుంది? మనకి
minus lambda is equals to 2a. Lambda is equals to minus 2a. సో మనం సబ్స్టిట్యూట్ చేసేయడమే. x is equals to minus 2a by 2. ఎందుకు మైనస్ x is equals to minus lambda by 2 అన్నారు కదా, లాంబ్డా ప్లేస్లో minus 2a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, మైనస్ x is equals to a. x is equals to a అంటే మనకి y is equals to a అవుతుంది, z is equals to a అవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నారు, మినిమం వాల్యూ ఫైండ్ చేయమన్నారు. మినిమం వాల్యూ ఫైండ్ ఏం చేస్తాము అంటే ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, ద పాసిబుల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఈస్ a, a వచ్చింది. Thus the minimum value of f ఏంటి మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ కదా, అందులో మనకి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఫస్ట్ x స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3a. ఇప్పుడు మనకి ఏమవుతుంది, f ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3a స్క్వేర్. ఇది 3a స్క్వేర్, ఇది ఇక్కడ రాశారనమాట. 3a స్క్వేర్ అనేది మనకి ఏంటి, మినిమం వాల్యూ అనమాట. ఫస్ట్ మనకి ఏం చేసాము, ఎఫ్ అంటే అదే ఎఫ్ ఫంక్షన్ ఎఫ్ ఎక్స్ వై జెడ్ అనేది ఏంటి, 5 అంటే ఏంటి మనం రాసుకున్నాం. రాసుకున్న తర్వాత లగ్రాంజెస్ ఫంక్షన్ మనం ఫామ్ చేసి దానికి డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ మనం ఫైండ్ చేసిన తర్వాత ఎక్స్ వై జెడ్ వాల్యూస్ లాంబ్డాస్లో వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నిటిని కూడా మనం ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే x is equals to a, y is equals to a, z is equals to a అనే వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్లో మనకి మినిమం అన్నారు కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే, మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ u is equals to x square y cube z power 4 if 2x plus 3y plus 4z is equals to a అని అన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాము, లెట్ u అనేది ఒక ఫంక్షన్ అనుకున్నాం, అది ఇచ్చిన క్వశ్చన్లోనే u అని ఇచ్చారు కాబట్టి x square y cube z4 తర్వాత 5 అనేది మనం ఈ ఈక్వేషన్ అనుకుంటాం. అనుకున్న తర్వాత ఏం చేయాలి, లాగ్రేంజెస్ ఫంక్షన్ మనం ఫామ్ చేయాలి. ఫామ్ చేసాం కదా, ఫామ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ ని మనం ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసి మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, డో ఎఫ్ బై డో ఎక్స్ ని ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేస్తే మనకి ఏమైంది, ఎఫ్ ఏంటిదే కదా, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 ప్లస్ లాంబ్డా ఇంటూ 2x ప్లస్ 3y ప్లస్ 4z అనమాట. ఇది మనకి ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది, 2x y క్యూబ్ z పవర్ 4 ప్లస్, ఎందుకంటే ఇవి మనకి కాన్స్టెంట్ ఉండదు కదా, ఇందులో మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్స్ చేస్తే ఇవి మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో మనకి 2 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 ఇటువైపు వెళ్ళిపోతే మనకి 0 అయిపోతుంది కాబట్టి ఎక్స్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా అనేది అవుతుంది. ఇది 4th అని అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా డో ఎఫ్ బై డో వై చేస్తే మనకి ఏమైంది, 3x స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ పవర్ 4 ప్లస్ 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి 3 కామన్ తీస్తే అటువైపు పంపించేస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా అనేది వస్తుంది. అదేవిధంగా డో ఎఫ్ బై డో జెడ్ ఏమవుతుంది మనకి, 4x స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 3, జెడ్ పవర్ 4కి డిఫరెన్షియేట్ చేస్తే 4 జెడ్ పవర్ 3 కదా, ప్లస్ 4 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా మనకి ఏమవుతుంది, ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా. ఇప్పుడు మనం లాంబ్డా వాల్యూస్ వచ్చి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి.
4 and 5ని 4 and 5ని మనం ఈక్వేట్ చేస్తే మనకి ఫోర్త్ ఈక్వేషన్ అనేది ఎందుకు ఈక్వేట్ చేస్తాము అంటే ఇక్కడ మనకి ఇది మైనస్ లాంబ్డాకి ఈక్వల్, ఇది మైనస్ లాంబ్డాకి ఈక్వల్, కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తాం అనమాట. RHS ఈక్వల్ కాబట్టి LHSని మనం ఈక్వేట్ చేస్తే మనకి ఏమైంది 4. Z/4 అంటే EX క్యాన్సిల్, Z/4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైంది, ఇందులో మనకి x అనేది ఉంది అంటే x = y అనేది వచ్చింది. ఇది మనకి 7th. అదేవిధంగా 5 and 6ని ఈక్వేట్ చేస్తే మనకి ఏమైంది x² y² Z/4 y³ Z³ a² e³ ఇది మొత్తం అలాగే పవర్ z = y. ఇప్పుడు x = y, y = z అంటే మనకి దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఫ్రమ్ 7 and 8 x = y = z అని రాయొచ్చు కదా. ఇప్పుడు మనకి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటి మనకి 2x + 3y + 4z = a కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే x = y = z అన్నారు అంటే y ప్లేస్లోని z ప్లేస్లో మనం x వేసుకోవచ్చు కదా, ప్లస్ 3x + 4x = a. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమవుతుంది 9x = a, x వాల్యూ మనకి a/9 అనేది వచ్చింది. ఇప్పుడు x = a/9 వచ్చిందంటే y అదే వస్తుంది, z అదే వస్తుంది. y z x మనకి ఏమవుతుంది a/9. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలి. మాక్సిమం వాల్యూ ఆఫ్ u ఏమవుతుంది మనకి, మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఇచ్చారు కదా ఫంక్షన్ u = x² y³ Z/4 అందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్ ఫైండ్ చేయడానికి మనం ఇచ్చారు కదా గివెన్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి మాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి ఇచ్చిన ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది a/9 హోల్ స్క్వేర్, a/9 హోల్ క్యూబ్, a/9 హోల్ పవర్ 4. అప్పుడు మనకి ఏమవుతుంది a/9 హోల్ పవర్ 9. పవర్స్ని మనం యాడ్ చేయాలి, ఇవన్నీ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేస్తే మనకి ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ అనమాట. ఓకే, ఫస్ట్ మనం యూని 5ని రాసుకున్నాము, తర్వాత లాగ్రాంజెస్ ఫంక్షన్ రాసుకొని ∂f/∂x ∂f/∂y ని ఫైండ్ చేసి =0 ఫైండ్ చేస్తే మనకి ఇలా మనకు వచ్చాయి. తర్వాత మనకి ఏం కావాలి 4 5 6ని సాల్వ్ చేస్తే x y z ఈక్వల్ అని మనకు తెలిసింది. ఈక్వల్ కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అంటే y ప్లస్ z ప్లస్లో కూడా x అనేది సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వచ్చింది. ఈ అన్ని ఈక్వలే కాబట్టి x y z a/9 అయిపోతాయి. ఇప్పుడు మాక్సిమం వాల్యూ కాబట్టి ఇచ్చిన ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది మనకి మాక్సిమం వాల్యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో 2 ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.